10వ తరగతి విద్యార్థులు రాబోయే పరీక్షల్లో సృజనాత్మక అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అవి ఎలా వస్తాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ సృజనాత్మక ప్రశ్నలు అనేవి గద్య భాగం నుంచి మరియు పద్య భాగం నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. అవి సాధారణంగా లేఖ, కరపత్రము, సంభాషణ, ప్రకటన, వర్ణన, అభినందన పత్రము, వ్యాసము మొదలైన విధంగా ఉంటాయి. మన పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి సృజనాత్మక ప్రశ్నలను ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1వ ప్రశ్న, కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. 2వ ప్రశ్న, విద్య, ఉద్యోగాల నిమిత్తం తమకు దూరంగా ఉంటున్న పిల్లలను గుర్చి తల్లి తండ్రి అభిప్రాయాన్ని ఆత్మకథగా రాయండి. 3వ ప్రశ్న, మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన రాయండి. 4వ ప్రశ్న, పాఠంలో మీకు నచ్చిన ఏదైనా పద్య భావానికి తగిన నీతి కథ, గేయం, కవిత రాయండి. 5వ ప్రశ్న, ఆంగ్లేయుల దురాగతాలను వ్యతిరేకిస్తూ భారత వీరుడి ఏకపాత్రను రాసి ప్రదర్శించండి. 6వ ప్రశ్న, మీకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుని సమర్థిస్తూ అభినందన పత్రం రాయండి. 7వ ప్రశ్న, పరితపిస్తున్న పర్యావరణం, ప్రకృతిని కాపాడుకొనవలసిన తరుణం ఈ అంశంపై ప్రసంగ వ్యాసం రాయండి. 8వ ప్రశ్న, ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయండి. 9వ ప్రశ్న, మీరు పాఠశాలకు నాయకులైతే ఏ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తారో తెలియచేస్తూ ఒక వ్యాసం రాయండి. 10వ ప్రశ్న, మీ గ్రామ, పట్టణ అభివృద్ధి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధి సేవలను అభినందిస్తూ అభినందన పత్రాన్ని తయారు చేయండి. 11వ ప్రశ్న, యుద్ధాల వలన వచ్చే నష్టాలను, శాంతి వలన చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో రాయండి. 12వ ప్రశ్న, ఇచ్చిన కవితను పొడిగించండి. అలాగే గద్య భాగంలో ప్రశ్నలు తీసుకున్నట్లయితే, బతుకుగంప పాఠం ఆధారంగా ఎల్లమ్మ రచయిత్రుల మధ్య చర్చను సంభాషణల రూపంలో రాయండి. తర్వాత ప్రశ్న, కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియచేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. తరువాత ప్రశ్న, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని ఉపన్యాసం ఇవ్వమని అడిగారు. ఆ ఉపన్యాస ప్రతిని ఎలా సిద్ధం చేస్తారు? 4వ ప్రశ్న, మీ పాఠశాల విద్యార్థికి వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది. అతనిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి. తర్వాత, మీ అభిరుచులేమిటి? మీ చదువును, అభిరుచులను ప్రోత్సహించిన వారిని గురించి రాయండి. 6వ ప్రశ్న, మీరు చూసిన చిత్రకళా ప్రదర్శన గురించి పత్రికకు ఒక వ్యాసం రాయండి. 7వ ప్రశ్న, జీవని పాఠం ఆధారంగా లలిత విశ్వనాథంల, లలిత ఉపాధ్యాయుల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి. 8వ ప్రశ్న, మీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు కల పిల్లలకు నీవు ఎలా తోడ్పడతావు? 9వ ప్రశ్న, కన్యాశుల్కం పాఠాన్ని సొంత మాటల్లో కథగా మార్చి రాయండి. 10వ ప్రశ్న, మీ ఊరిలో జరిగే నాటక ప్రదర్శనకు ప్రేక్షకులను ఆహ్వానం పలుకుతూ కరపత్రం తయారు చేయండి. 11వ ప్రశ్న, అన్నమయ్య ఆరాధనోత్సవాలను గురించి తెలుపుతూ గోడ పత్రికను తయారు చేయండి. 12వ ప్రశ్న, మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు. తెలుగు కవులను గురించి తెలుసుకోవడానికి ప్రశ్నావళిని తయారు చేయండి. ఈ విధంగా సృజనాత్మక అంశాల నుంచి వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులు మీరు పద్య భాగం నుంచి 12, గద్య భాగం నుంచి 12 చొప్పున మొత్తం 24 ప్రశ్నలు క్షుణ్ణంగా చదివినట్లయితే తెలుగులో 100కి 100 మార్కులు సాధించే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.